హాయ్ అండి. పుదీనా చట్నీ సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. పుదీనా చట్నీకి కావలసిన పదార్థాలు: గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, 4-5 మీడియం సైజు టమోటాలు, 1 ఇంచి అల్లము, తగినన్ని పచ్చిమిర్చి 2 భాగాలు చేసుకోవాలి. తగినంత వెల్లుల్లి, 1 మీడియం సైజు ఆనియన్ తీసుకోండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసిన పచ్చిమిర్చి వేసి సన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన టమోటా ముక్కలు కూడా వేసేసి ఓసారి కలిపి మగ్గించుకోవాలి. తర్వాత చెక్కు తీసి ముక్కలు కట్ చేసిన అల్లం ముక్కలు, తగినంత వెల్లుల్లి కూడా వేసేసి ఓసారి కలిపి మగ్గించుకోవాలి. తర్వాత ఈ వేగుతున్న పచ్చిమిర్చి టమోటాల్లోనే ఆనియన్స్ కూడా కట్ చేసి వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిర్చి బాగా వేయించి తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి ఓసారి బాగా కలిపేసి సన్న మంట మీద ఈ కొత్తిమీర, పుదీనా, టమోటా అన్నీ సన్న మంట మీద మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాలు మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వేగించుకోవాలి. ముందుగా మనము చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టాము. ఆ చింతపండు కూడా వేసేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇది మగ్గింది ఫ్రెండ్స్. చల్లారబెట్టి మిక్సీకి వేసుకుందాము. ఇది ఇప్పుడు మిక్సీ చేద్దాము. మిక్సీ చేసి తగినంత ఉప్పు వేసి ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లో తీసుకుందాము. ఇదిగో ఫ్రెండ్స్, సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు పైన చల్లేసి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి. పుదీనా చట్నీ నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.